మీ డాగ్కి ఎంత ఫుడ్ ఇచ్చినా సరే బరువు అనేది పెరగట్లేదా? అయితే మీరు డీవార్మింగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు డీవార్మింగ్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, డీవార్మింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు డీవార్మింగ్ అంటే మీ డాగ్ యొక్క శరీరంలో ఉన్న వామ్స్ని మెడిసిన్ ద్వారా బయటికి పంపడమే డీవార్మింగ్. ఈ వామ్స్ టేక్ వామ్స్, హుక్ వామ్స్, రౌండ్ వామ్స్ లాగా రకాలుగా ముఖ్యమైనవి ఉంటాయి. ఈ వామ్స్ డాగ్ యొక్క శరీరంలో ఉన్నంత వరకు డాగ్ శరీరానికి పోషకాలు అందకుండా చేసి అదేవిధంగా అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ వామ్స్ కూడా డాగ్ యొక్క శరీరంలో ఉన్నప్పుడు డాగ్కి గ్రోత్ అనేది ఉండదు. తర్వాత డాగ్ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోదు, బరువు అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా పొట్ట అనేది ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దాని కోట్ అంటే హెయిర్ డల్గా కనిపించడం, వాంతులు, మోషన్స్ అవుతాయి. మోషన్లో తెల్లటి వామ్స్ ఉన్నట్లయితే మీరు గమనించి వెంటనే డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. డీవార్మింగ్ అనేది ఎలా చేయాలంటే డీవార్మింగ్ 15 రోజుల పప్పి నుంచి స్టార్ట్ చేయాలి. 15 రోజుల వయసున్న పప్పీకి డీవార్మింగ్ చేయాలి. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి 3 నెలల వయసు వచ్చేంత వరకు చేయాలి. 3 నెలల వయసు పప్పి నుండి 6 నెలల వయసు పప్పి వరకు ప్రతి నెల ఒకసారి చేస్తే సరిపోతుంది. 6 నెలల వయసు నుండి అడల్ట్ డాగ్ వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. డీవార్మింగ్ ఎప్పుడైనా సరే చేసిన వెంటనే డాగ్కి మంచినీరు ఖచ్చితంగా అందివ్వండి. డీవార్మింగ్ పప్పీ స్టేజ్లో అంటే 6 నెలల వయసు వరకు సిరప్ రూపంలో ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే ట్యాబ్లెట్ రూపంలో ఇస్తే సరిపోతుంది. తర్వాత ఈ కడుపు ఉబ్బరం, తర్వాత వాంతులు, మోషన్స్, డాగ్ కోట్ డల్గా కనిపించడం, ఇటువంటి లక్షణాలన్నీ పప్పీ స్టేజ్లో ఉన్న డాగ్కి ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా అనేది దానికి డీవార్మింగ్ అనేది కంపల్సరీ అవసరం. దాన్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఏ మెడిసిన్ అయినా సరే, ఏ పప్పీకైనా సరే ముందు డాక్టర్ని కలిసి ఆయన సలహా మేరకు చేస్తే మంచిది. డాగ్ వెయిట్ని బట్టి మెడిసిన్ డీవార్మింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. అంటే సపోజ్ 1 kg ఉన్న డాగ్కి 1 ml, 2 kg ఉన్న డాగ్కి 2 ml, 5 kg ఉంటే 5 ml అట్లా వేసేది ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు చేస్తేనే మంచిది. డీవార్మింగ్ అనేది చేయకపోతే డాగ్కి గ్రోత్ అనేది ఉండదు. అదేవిధంగా అది బలహీనంగా ఉంటుంది. దానికి రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మీరు గమనించుకొని ముందు డీవార్మింగ్ ఎప్పుడు మీకు షెడ్యూల్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు చేసుకోవాలి అనేది తెలుసుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే డీవార్మింగ్ అనేది మార్నింగ్ పడగరుపున డాగ్కి పడగరుపున చేసినట్లయితే మంచిది, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పడగరుపున చేసినట్లయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డీవార్మింగ్ మెడిసిన్ డాగ్స్కి ఇచ్చేటప్పుడు ఇచ్చే ప్రతిసారి ఒకే కంపెనీ మెడిసిన్ కాకుండా డిఫరెంట్ కంపెనీ మెడిసిన్లు అలవాటు చేయండి. అలా అయితేనే డాగ్కి మంచిది. ఎందుకంటే ఒకే కంపెనీ మెడిసిన్ డాగ్కి ఇవ్వడం వల్ల లోపల వామ్స్ అనేటివి అలవాటు పడిపోతాయి. అదేవిధంగా ఈ డీవార్మింగ్ మెడిసిన్ అని కాదు, ఏ మెడిసిన్ సరే డాగ్కి డైరెక్ట్గా ఇవ్వడమే అలవాటు చేయండి. ఎందుకంటే ఫుడ్లో పెట్టి ఇచ్చినట్లయితే ఆ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోదు. డాగ్కి ఎప్పుడైనా సరే సిక్లో ఉన్నప్పుడు కూడా అది సరిగ్గా ఫుడ్ తీసుకోదు. అట్లాంటప్పుడు మీరు డాగ్ ఫుడ్లో మీరు మెడిసిన్ ఇచ్చినట్లయితే ఆ ఫుడ్ తీసుకోదు, ఆ మెడిసిన్ అది దాని బాడీకి పడదు. కాబట్టి డైరెక్ట్గా ఇచ్చారంటేనే మంచిది. అలానే చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇంకో విషయం ఏంటంటే పంకిన్ సీడ్స్ డాగ్కి న్యాచురల్ డీవార్మర్గా పనిచేస్తాయి. న్యాచురల్ డీవార్మర్గా పనిచేసి లోపల ఉన్న వామ్స్ని ప్యారలైజ్ చేస్తాయి. అప్పుడప్పుడు పంకిన్ సీడ్స్ కూడా ఇస్తూ ఉండండి. మీ డాగ్ ఉన్న ప్రదేశాలు ఎప్పుడైనా సరే క్లీన్గా, నీట్గా ఉంచుకోండి. అది చాలా మంచిది డాగ్కు. ఇటువంటి చిన్న టిప్స్ పాటించి, చిన్న జాగ్రత్తలు పాటించి డాగ్కి డీవార్మింగ్ చేసుకోండి. అది చాలా మంచిది డాగ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏ బ్రీడ్ డాగ్ ఉందో కామెంట్లో చెప్పండి.